ది గ్రేట్ ఎస్కేప్, డినో మరియు మాన్స్టర్ ఫ్యామిలీ అడ్వెంచర్ క్యారెక్టర్స్. టీ రెక్స్ టిమ్మీ సాహసాలను ఇష్టపడే యువ, ధైర్యవంతుడు టీ రెక్స్. జిగి గాడ్జిల్లా గాడ్జిల్లా కుటుంబం యొక్క ఉల్లాసభరితమైన కుమార్తె. ఆమె రోర్ అంత పెద్ద హృదయంతో. మ్యాగీ మమూత్ ఏ తెలివైన మరియు సున్నితమైన ఉన్ని మమూత్ ఎల్లప్పుడూ ఇతరుల కోసం వెతుకుతున్నాడు. ఆస్కార్ ది గుడ్లగూబ అడవి యొక్క తెలివైన మరియు శ్రద్ధగల సంరక్షకుడు. అటవీ జంతువులు, జింకలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు మరియు పక్షులతో సహా అనేక రకాల జంతువుల సమూహం. జూకీపర్ బాగా అర్థం చేసుకోగలవాడు, కానీ సందడి చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు డైనోలు మరియు రాక్షసులను విడిపించిన మానవుడు. సెట్టింగ్ కథ సందడిగా ఉండే నగరం అంచున ఉన్న పెద్ద, అద్భుత అడవిలో జరుగుతుంది. ఈ అడవి అనేక జంతువులకు నిలయంగా ఉంది. అలాగే ప్రపంచంలోని చివరి డైనోసార్లు మరియు గాడ్జిల్లా కుటుంబం వంటి పౌరాణిక జీవులలో కొన్ని రహస్యంగా నివసిస్తాయి. కథ ఒక ఎండ ఉదయం, సందడిగా ఉండే నగరం సమీపంలోని మాయా అడవిలో లోతుగా. జంతువులు యథావిధిగా తమ రోజును గడుపుతున్నాయి. పక్షులు కిలకిలారావాలు, కుందేళ్లు ఎగరడం, జింకలు ప్రశాంతంగా మేస్తున్నాయి. కానీ ఈ ప్రశాంతమైన రోజు తలకిందులు కాబోతోంది. అడవి అంచున ఒక చిన్న, రహస్యమైన జంతు ప్రదర్శనశాల ఉంది. అది ఇప్పటివరకు తెలిసిన కొన్ని అరుదైన జీవులు, డైనోసార్లు మరియు గాడ్జిల్లా కుటుంబాన్ని కూడా కలిగి ఉంది. ఈ శక్తివంతమైన జీవులు ప్రపంచంలోని రహస్య కళ్లకు దూరంగా సంవత్సరాల తరబడి జూలో ఉంచబడ్డాయి. అయినప్పటికీ వారు అడవికి స్వాతంత్ర్యం కోసం ఎంతో ఆశపడ్డారు. ముఖ్యంగా యువ టీ రెక్స్ టిమ్మీ మరియు జిగి గాడ్జిల్లా. వారు అడవిని అన్వేషించాలని మరియు కొత్త స్నేహితులను సంపాదించుకోవాలని కలలు కన్నారు. ఒకరోజు జూకీపర్ తన సాధారణ రౌండ్లు చేస్తున్నప్పుడు అతను అనుకోకుండా గేట్ నుండి బయలుదేరాడు. డైనో మరియు మాన్స్టర్ ఎన్క్లోజర్లు అన్లాక్ చేయబడ్డాయి. టీ రెక్స్ టిమ్మీ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండేవాడు. తన ముక్కుతో గేటును నొక్కాడు మరియు అది తెరుచుకుంది. అతని కళ్ళు ఉద్వేగంతో విశాలమయ్యాయి. జిగి, మ్యాగీ, గేటు తెరిచి ఉంది. మేము స్వేచ్ఛగా ఉన్నాము. ఎండలో నిద్రిస్తున్న జిగి గాడ్జిల్లా ఉత్సాహంగా పైకి ఎగిరింది. వెళ్దాం, కంచె దాటి ఏముందో మనం ఎట్టకేలకు చూడగలం. గ్రూప్లోని అత్యంత తెలివైన మాగీ మమూత్ కొంచెం జాగ్రత్తగా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అడవి అందంగా ఉంది, కానీ అది మా ఇల్లు కాదు. మేము ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. మాగీ హెచ్చరించినప్పటికీ సమూహం స్వేచ్ఛ యొక్క టెంప్టేషన్ను అడ్డుకోలేకపోయింది. వారు జంతు ప్రదర్శనశాల నుండి బయటకు వెళ్లి మాయా అడవిలోకి వెళ్లారు. ఎత్తైన చెట్లు, రంగురంగుల పువ్వులు మరియు అడవి శబ్దాలు ఆశ్చర్యంతో వారి కళ్ళు విశాలంగా ఉన్నాయి. కానీ వారు అడవిలోకి లోతుగా తిరుగుతున్నప్పుడు స్థానిక జంతువులు కొత్తవారిని గమనించడం ప్రారంభించాయి. చెట్లపై నుండి అడవిని గమనించిన ఆస్కార్ గుడ్లగూబ మొదట వాటిని గుర్తించింది. అతను ఇతర జంతువులను హెచ్చరించడానికి ఎగిరిపోయాడు. అందరూ గుమిగూడండి, మన అడవిలో వింత, పెద్ద జీవులు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. అటవీ జంతువులు మొదట్లో భయపడిపోయాయి. ఇంత పెద్ద మరియు శక్తివంతమైన జీవులను వారు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎలుగుబంట్లు కేకలు వేశాయి. జింకలు దాక్కున్నాయి మరియు పక్షులు చెట్లపై భయంతో ఎగిరిపోయాయి. అయినప్పటికీ టీ రెక్స్ టిమ్మీ మరియు జిగి గాడ్జిల్లా వారి పరిసరాలతో ఎంతగానో ఆకర్షితులయ్యారు. వారు జంతువుల భయాన్ని గమనించలేదు. టిమ్మీ యొక్క భారీ తోక ప్రమాదవశాత్తు ఒక చెట్టును ఢీకొట్టింది. ఇది కుందేళ్లను భయభ్రాంతులకు గురిచేసింది. జిగి ఒక ప్రవాహం నుండి త్రాగడానికి ప్రయత్నిస్తూ, ప్రతిచోటా నీరు చిమ్ముతూ, సమీపంలోని ఉడుతలను నానబెట్టడం ముగించాడు.
మ్యాగీ మమూతి గొడవను గమనించి టిమ్మీ మరియు జిగిని మెల్లగా నొక్కాడు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మేము జంతువులను భయపెడుతున్నాము. టిమ్మీ యొక్క ఉత్సాహం ఆందోళనకు దారితీసింది. అరెరే! మేము ఎవరినీ భయపెట్టాలని అనుకోలేదు. మేము అన్వేషించాలనుకుంటున్నాము. ఆస్కార్ గుడ్లగూబ వారి నిజమైన ఆందోళనను చూసి వారితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. అతను క్రిందికి దూసుకెళ్లి మ్యాగీ సమీపంలోని కొమ్మపై కూర్చున్నాడు. నువ్వు ఇక్కడికి కొత్తవి, అవునా? ఈ అడవి మా ఇల్లు మరియు మేము అన్ని జీవులను స్వాగతిస్తున్నప్పుడు మీ పరిమాణం మరియు బలం కొంచెం ఎక్కువగా ఉంటుంది. జిగి గాడ్జిల్లా క్షమాపణలు చెప్పి తల దించుకుంది. మమ్మల్ని క్షమించండి. మేము ఏదైనా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. మేము స్నేహితులను చేసుకోవాలనుకున్నాము. ఆస్కార్ వారి కళ్లలో ఉన్న నిజాయితీని చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మీరు నిజంగా స్నేహితులను చేసుకోవాలనుకుంటే మరియు అడవిని అన్వేషించాలనుకుంటే ఇతర జంతువులతో ఎలా సామరస్యంగా జీవించాలో మీరు నేర్చుకోవాలి. నేను మీకు సహాయం చేయగలను. ఆస్కార్ మార్గదర్శకత్వంతో టిమ్మీ, జిగి మరియు మాగీ అడవి మార్గాలను నేర్చుకోవడం ప్రారంభించారు. వారు నిశ్శబ్దంగా కదలడం, తమ పరిసరాలతో మృదువుగా ఉండటం మరియు చిన్న జంతువులకు సహాయం చేయడం సాధన చేశారు. మాగీ తన బలాన్ని ఉపయోగించి పడిపోయిన లాగ్ను బయటకు నెట్టి జింక కోసం ఒక మార్గాన్ని క్లియర్ చేసింది. జిగి తన గోళ్లను పొడిగా ఉండే సమయంలో జంతువుల కోసం కొత్త నీటి గుంతను త్రవ్వడానికి జాగ్రత్తగా ఉపయోగించింది. మరియు టిమ్మీ తన పెద్ద గర్జనతో చిన్న జీవులను వేధిస్తున్న తోడేళ్ల సమూహాన్ని భయపెట్టాడు. అవి అటవీ జంతువులకు సహాయం చేయడంతో జీవులు వాటికి వేడెక్కడం ప్రారంభించాయి. ఎలుగుబంట్లు కేకలు వేయడం మానేశాయి. జింకలు దాక్కోవడం మానేసి కుందేళ్లు కూడా టిమ్మీ పాదాల చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఇక భయపడలేదు. విషయాలు సద్దుమణిగుతుండగా జూకీపర్ తన విలువైన డైనోసార్లు మరియు గాడ్జిల్లాలు తప్పిపోయాయని గ్రహించాడు. అతను వారిని తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకుని అడవిలోకి వారి జాడను అనుసరించాడు. ఎట్టకేలకు అవి దొరికినప్పుడు అడవి జంతువుల మధ్య ప్రశాంతంగా జీవిస్తున్న వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. టిమ్మీ, జిగి, మ్యాగీ, మీరు జూకి తిరిగి రావాలి, జూకీపర్ పిలిచాడు. కాని జీవులు తమ కొత్త స్నేహితులను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అటవీ జంతువులు ఇప్పుడు టిమ్మీ, జిగి మరియు మ్యాగీ తమ పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాయో అర్థం చేసుకుని సహాయం చేయడానికి కలిసి వచ్చాయి. ఆస్కార్ జూకీపర్ వద్దకు వెళ్లి ప్రతిదీ వివరించాడు. ఈ జీవులు ఇక్కడ కొత్త ఇంటిని కనుగొన్నాయి. అవి స్వేచ్ఛగా జీవించగలవు మరియు అడవిని రక్షించడంలో సహాయపడతాయి. అవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. జూకీపర్ జీవులు ఎంత సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉన్నాయో చూసినప్పుడు అవి అడవిలో మంచివని, అవి స్వేచ్ఛగా మరియు స్నేహితుల మధ్య జీవించగలవని గ్రహించాడు. మీరు చెప్పింది నిజమేనని నేను అనుకుంటాను, అతను నిట్టూర్పుతూ అన్నాడు. అయితే అవి సురక్షితంగా ఉన్నాయని మేము నిర్ధారించుకోవాలి. అటవీ జంతువులు మరియు జూకీపర్ కలిసి అడవిలో టిమ్మీ, జిగి, మ్యాగీ మరియు ఇతర జీవులకు సురక్షితమైన స్వర్గధామాన్ని సృష్టించారు. వారు బలమైన ఆశ్రయాలను నిర్మించారు, దాచిన మార్గాలను సృష్టించారు మరియు ఆహారం మరియు నీరు పుష్కలంగా ఉండేలా చూసుకున్నారు. ఆ రోజు నుండి టిమ్మీ, జిగి మరియు మాగీ అడవిలో సంతోషంగా జీవించారు. జంతువులకు సహాయం చేస్తూ మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత తెలుసుకున్నారు. వారు కేవలం స్వేచ్ఛను మాత్రమే కాకుండా అడవిలోని జీవుల మధ్య ఒక కొత్త కుటుంబాన్ని కూడా కనుగొన్నారు. మరియు ప్రతి రాత్రి చంద్రుడు చెట్లపై ఉదయిస్తున్నప్పుడు అడవి వారి సంతోషకరమైన గర్జనలు మరియు బాకా శబ్దాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇది కూడా గుర్తు చేస్తుంది,
వాటిని మార్గనిర్దేశం చేసే స్నేహితులు ఉన్నంత వరకు అతిపెద్ద జీవులు ప్రపంచంలో తమ స్థానాన్ని కనుగొనగలవు.